వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు అజ్ఞాత దళ కమాండర్ కామ్రేడ్ పూనం లింగన్న 6వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో లింగన్న చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జోగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన ముద్దుబిడ్డ పూనం లింగన్నను పోలీసులు మార్చి 31, 2019న పట్టుకుని అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసి కౌంటర్ అని కట్టుకథలు అల్లారని వారన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహరావు, జోగారావు, రాజేష్, మహేష్, జయకుమార్, లక్ష్మి, సమ్మయ్య, నాగమణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముసలి సతీష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. అజ్ఞాత దళ కమాండర్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పూనెన్ లింగన్న వర్ధంతి 6వ వర్ధంతి ఈ రోజు దుమ్మగూడెం మండలం గడ్డూరుగట్టు గ్రామంలో జరుపుకోవడం జరుగుతా ఉన్నది. పూనెన్ లింగన్న విద్యార్థి దశ నుంచే సమాజంలో జరిగే అన్యాయం చూడలేక ఉద్యమాల బాట పట్టి ఇవాళ తుపాకు బట్టి లక్షల ఎకరాల పోడు భూములు ఆదివాసులతో కొట్టించి 4 లక్షల ఎకరాలకు పోడు భూములు సాధించి పెట్టిన ఘనత అది పూనెన్ లింగన్నదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే పూనెన్ లింగన్న ఆదివాసీ చట్టాల గుట్టు విప్పి ఇవాళ ఫారెస్ట్ వాళ్ళ దాడులు అనేటివి ఎదుర్కొని విప్లవోద్యమంలో తనకంటూ చెరిగిపోని ఒక సంతకాన్ని అనేది తయారు చేసుకున్నాడు. ఇవాళ పూనెన్ లింగన్నది విప్లవోద్యమంలో చెరిగిపోని సంతకం అని చెప్పి అట్లాగే పూనెన్ లింగన్నను అనారోగ్యంతో ఉన్న పూనెన్ లింగన్నను పందికుట్ట అడవులో పట్టుకొని ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో అతన్ని 3000 మంది పోలీసులు చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేసి బూటకపు హత్య చేయడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఏదైనా కూడా తుపాకు పట్టుకొని పనిచేసినప్పుడు సరెండర్ అయిన వ్యక్తులని కోర్టులో హాజరుపరచాలి కానీ చంపే హక్కు అనేది ప్రభుత్వాలకు లేదని చెప్పి ఇవాళ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.